కడమోళ్ళు ముఖ్యమంత్రి సీటు కోసం కొట్లాట చేస్తుంటే బీసీ లీడర్లు మాత్రం ఫోటో ఫౌజుల కోసం కొట్లాడుతున్నారు. చూడుండ్రి ఎట్లా ఎగిరెగిరి కొట్టుకుంటున్నారో. నువ్వు ఒక్కటి కొడతా నేను రెండు కొడతా, దేంట్లో తక్కువ నీకంటే నేను అన్నట్టు ఊరికిరికి కొట్లాడుతున్నారు బీసీ లీడర్లు. బీసీల అధికారం కోసం పిడికిలి బిగబట్టి పోరాటం చేయాల్సింది పోయి అదే పిడికిలి బిగబట్టి తోటి బీసీ లీడర్ను గుద్దుతున్నారు. రారా చూసుకుందాం నీ పాతాపమో నా పాతాపమో అన్నట్టు ఫ్యాక్షనిస్టుల తీరుగా సవాళ్ళు సురుకుంటాను. ఆ గిట్లయితే బీసీల ఐక్యత వరదల్లినట్టే. అదే వరదిల్లినట్టే. మరి లేకుంటేంది, బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించి తీరాలి అని బీసీ సంఘాల లీడర్లు నిర్ణయం తీసుకున్నప్పుడు 18వ తారీఖు నాడు బీసీ బంధుకు పిలుపునిచ్చినప్పుడు అందరు కూడా నడవాలి కదా. అన్ని పార్టీలు సాయం చేయాలని ఆఫీసులో తిరుగుతున్నప్పుడు జరంతా ఓపిక పట్టాలి కదా. బీజేపీ పార్టీ ఆఫీస్కు పోయి బీసీలకు మీరు మద్దతు ఇవ్వాలని అడిగినరట. ఇక తర్వాత ఫోటోలకు పోజులు ఇచ్చే కాడ నేనంటే నేను అనుకొని ఇట్లా గిబ్బ గిబ్బ గుద్దుకుంటే ఎట్లా అన్నట్టు. పాపం బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, బీసీల పెద్ద మనిషి ఆర్ కృష్ణయ్య ఇలా ఫోటో పంచారు చూసి పరిశాన అయినరట. ఇదేం కలిసిమెలిసి ఉండుర్రా, ఒక్కడన్నా ఓపికతో ఉండకుంటే ఎట్లరా. ఇట్లయితే బీసీలకు 42% ఏం కర్మ, 52% రిజర్వేషన్లు కూడా సంపాదించవచ్చు. ప్రెస్ మీట్లో కూర్చొని ఫోటోలకు దిగేతానికి కొంచెం వడ్డోళ్ళు బీసీ పోరాటం గట్టిగానే చేసేటట్టు కొడుతున్నది. ఇట్లా అయితే తొందరలోనే బీసీలకు న్యాయం జరుగుతుంది, రాజ్యాధికారం వస్తుంది. అన్న మీరు ఇట్లనే కొట్టుకోండ్రే, మీకు రావాల్సిన వాటా వేరేటోళ్ళు ఎగరేసుకొని పోతారు.